నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అధ్వానంగా మారిన పంట కాల్వలు, కర్షకుల కష్టాలు తీరుస్తున్న కూటమి సర్కార్. గ్రామీణ ప్రాంత వ్యవసాయ మార్గాలకు మహర్దశ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సహకారంతో డొంక రోడ్లకు మరమ్మతులు. తల్లికి వందనం పథకం అమలుపై సర్వత్రా హర్షం, కృతజ్ఞతలతో సీఎం చంద్రబాబు నాయుడు నేతల చిత్రపటాలకి క్షీరాభిషేకం. సాక్షి పత్రిక ఛానల్ ని నిషేధించాల్సిందే, పల్నాడు జిల్లా తెలుగు మహిళల డిమాండ్. గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వచ్చారు. పొగాకు రైతులు, అధికారులతో పీయూష్ గోయల్ చర్చించారు. పొగాకు రైతుల సమస్యల్ని మంత్రి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు గారితో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్పుపై జీఎస్టీ తగ్గింపు గురించి ఇరువురు చర్చించారు. కర్షకుల కష్టాలు తీర్చేందుకు కూటమి సర్కార్ కరుణ చూపింది. గడిచిన 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అధ్వానంగా తయారైన పంట కాల్వలకి ఇప్పుడు మహర్దశ పడుతుంది. నాగార్జున సాగర్ కాల్వల శివారు ఆయకట్టుకు సాగునీరు ప్రవాహం చేరేలాగా కూటమి పాలకులు చర్యలు చేపట్టారు. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెం నుంచి పాత మాగలూరు పంట భూములకు సాగునీటిని అందించి సంత మాగలూరు మైనర్ కాలువ మరమ్మతులకి శ్రీకారం చుట్టారు. ఈ కాలువలో పూడికతీత, పిచ్చి చెట్లు తొలగింపు పనుల్ని ఎమ్మెల్యే అరవింద బాబు ప్రారంభించారు. ముందుగా పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. పనుల అంచనాలు, సాంకేతిక వివరాలు అధికారులను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమై సాగునీరు విడుదల చేసే నాటికి మేజర్, మైనర్ కాలువల పూడికతీత, కట్టలు పటిష్టపరచడం వంటి పనులు నాణ్యతాయుతంగా నిబంధనల మేరకు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యాభివృద్ది, నిరుద్యోగుల అభివృద్దికి చేయూతనందిస్తున్న కూటమి సర్కార్పై ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నర్సరావుపేట పట్టణం ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు దోగిపర్తి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శివుడి బొమ్మ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే అరవింద బాబు చిత్రపటాలకి పాలాభిషేకం చేసుకున్నారు. అలాగనే ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవింద బాబు హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో పురపాలక సంఘం మాజీ చైర్మన్ సుబ్బరాయ్ గుప్తా, బీజేపీ నేత రంగిశెట్టి రామకృష్ణ, టీడీపీ నర్సరావుపేట పట్టణ అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు, తల్లికి వందనం పథకం లబ్దిదారులు, విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీశైలంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నట్టుగా ఓం నమ శివాయ అనేది ఇందా నుంచి వినపడతా ఉంది మనకి. అంటే ఎంత గొప్పగా, ఎంత సంతోషంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేసి, ఓ పవన్ కళ్యాణ్ గారి మరి అండదండలతోటి మన ప్రభుత్వం నడిపించుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాము. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మంచి ప్రభుత్వం, మనకున్నది మంచి నాయకులు. పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, కింద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నారా లోకేష్ బాబు గారు ఉన్నారు. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మీరు చూడండి, మంచి వాతావరణం వచ్చింది. ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్లో కానీ మంచి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. వాతావరణం బాగుండాలి, నాయకులు మంచి వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి మనకి. వాళ్ళ ప్రజలందరూ కూడా గడిచిన సంవత్సరం నుంచి కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడ కూడా పోలీస్ కేసులు లేవు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల ప్రకారం అమ్మఒడి అందరికి ఇస్తానని చెప్పడం జరిగింది. నిన్న కొన్ని గ్రామాలు వెళ్ళినప్పుడు చింతలపాలెం గ్రామం కానీ గోనెపూడి ఒక అమ్మాయికి 5 పిల్లలు ఉన్నారు. ఈ రోజుల్లో 5 పిల్లలు అంటే చాలా కష్టమైన పనే. ఒక్కళ్ళకి గంటవే కష్టంగా ఉన్నారు తల్లులందరూ. 2-3 అయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు అమ్మాయికి 5 పిల్లలు, 5 కూడా అమ్మఒడి పడింది. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ కంటే కూడా నిన్న ఆడపిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా నవ్వుతూ ముందుకు వచ్చారు. మరి గడిచిన ప్రభుత్వంలో ఒక్కడికే తల్లికి వందనం ఇవ్వడం జరిగింది, కానీ మనం అట్లా కాదు, అందరికి ఇస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి రుణపడి ఉండాలి. తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసి ఆర్యవైశ్య ప్రముఖులందరికీ కూడా మా ధన్యవాదాలు.
ఈ మహిళ అక్కజల్లు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఈ విజయం వచ్చిందంటే, ఉమ్మడి కుటుంబం ఏర్పడిందంటే పూర్తిగా మహిళల చలవే. వాళ్ళు ఇచ్చిన దీవెనల వల్లే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4వ ముఖ్యమంత్రి అయ్యారు. అరవింద్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. అదేవిధంగా మళ్ళీ అరవింద్ బాబు 2029 ఎమ్మెల్యే అవుతారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5వ ముఖ్యమంత్రి అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనం ముందుకున్నాము. అదేవిధంగా 20వ తేదీన మరి పట్టణ ఆదివాసీ ప్రముఖులు గట్టుపల్లి సత్యనారాయణ గారి ప్రమాణ స్వీకారం ఉంది. అదే 25వ తేదీన మళ్ళీ మన అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర నాయకులు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత 2వ ర్యాంకులో ఉన్న మనిషి ఆయన నర్సరావుపేట పట్టణానికి రాబోతున్నారు. కాబట్టి 25వ తేదీన ఆయన కూడా ఘనంగా సన్మానించుకుందాము. మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అయ్యాక ఏడాది సుపరిపాలన మరి అందించటం, దాంట్లో వారు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అంటే సూపర్ 6 పథకాలలో భాగంగా మరి రాష్ట్రంలో 204 అన్నా క్యాంటీన్లు కానివ్వండి, అట్లాగే పెన్షన్ ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా 4,000 రూపాయలని పెన్షన్ ఇవ్వటం, మరి సుమారు 30,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఏడాదికి. అట్లాగే ఈ రోజున తల్లికి వందనం కార్యక్రమం, పిల్లలందరూ కూడా ప్రతి ఇంట్లో విద్యార్థులు అందరూ కూడా చదువుకోవాలి. మరి ఒకళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళందరికీ మరి డబ్బు లేక తల్లిదండ్రులు చాలా బాధపడుతుంది గ్రహించి ప్రతి ఇంట్లో 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే పిల్లలకు అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున నిన్న జూన్ 12న తల్లికి వందనం కార్యక్రమంలో అందరికీ సుమారు 67,50,000 మందికి 8,347 కోట్ల రూపాయలని జమ చేశారు. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే ఆయన పిల్లలందరూ చదువుకుంటే మరి అక్కడ పట్టణం కానీ సమాజం కానీ రాష్ట్రం కానీ అన్ని అభివృద్ధి చెందడంతో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి తీసుకోవడం జరిగింది. తల్లికి వందనం అనే కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేయడం, అలానే లోకేష్ గారు దాన్ని పట్టుదలతో సాధించి ఈ మొన్న 2 డేస్ క్రితం సార్ చేత దాన్ని ఒప్పించి జీవో పాస్ చేపించడం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం రోజునే ఆ కార్యక్రమాన్ని జీవో పాస్ చేపించడం, మొన్న అందరికీ అకౌంట్లో పట్టడం, నిన్న పూర్తి స్థాయిలో ఎవరైతే లబ్ధిదారులకి అర్హత ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో మొదటి విడతలో ఉన్నటువంటి అందరికీ అందరికీ అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అవ్వడం మనం అందరం చూస్తూ ఉన్నాము. దాన్ని కూడా చివరికి అటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా వక్రీకరిస్తూ మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇచ్చినట్టు స్టేట్మెంట్లో మిగతా 13,000 అకౌంట్లో పడుతున్నాయి, మిగతా 2,000 లోకేష్ గారు అకౌంట్లోకి వెళ్తున్నాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఖండిస్తూ నారా లోకేష్ గారు ఒక సవాల్ కూడా ఇచ్చారు. 24 గంటల్లో ఈ నిందని కనుక నిరూపించలేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి లోకేష్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధ్వానంగా తయారైన వ్యవసాయ మార్గాలను పునరుద్దరించేందుకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎఫ్సీఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేయూతను అందిస్తున్నారు. పల్నాడు జిల్లాలోని గ్రామీణ ప్రాంత పొలాలకు రాకపోకలు సాగించే డొంక రోడ్లకు మరమ్మతులు జోరుగా సాగుతున్నాయి. మాచల నియోజకవర్గం దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో మొత్తం 6.5 కిలోమీటర్ల మేర రోడ్లు, డొంకలు ఎంపీ లావు సహకారంతో బాగుపడి ఉపయోగకరంగా మారుతున్నాయి. ఎంపీ కృష్ణదేవరాయలు తన ఖర్చులతో సమకూర్చిన ప్రొక్లైనర్ యంత్రాలను రైతులకు అందజేశారు. నాయకుల పర్యవేక్షణలో ఈ పనులు చేయిస్తున్నారు.
ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సత్తెనపల్లి మండలం రెంటపాలె గ్రామంలో ఆ పార్టీ నేతలు పర్యటించారు. మాజీ సీఎం రూట్ మ్యాప్ ను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించి మీడియాకు వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు విడుదల రజని, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ ఆదేశం మేరకు సాక్షి పత్రికతో పాటు ఆ ఛానల్ ని నిషేధించాలని పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలో మహిళా నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వినుకొండ రోడ్లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నుంచి మల్లమ్మ సెంటర్ వరకు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. సాక్షి ప్రతులు ప్లకార్డుల్ని దహనం చేసి నిరసన తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళలంటే కనీస గౌరవం లేదని, రాష్ట్రంలో మహిళల్ని వేశ్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాగనే అమరావతి మహిళల్ని వేశ్యలుగా సాక్షి మీడియా డిబేట్ లో కృష్ణంరాజు మాట్లాడటం, దానికి కొమ్మినేని శ్రీనివాసరావు వంత పలకటం అత్యంత సిగ్గుచేటని అన్నారు. సాక్షి పత్రిక ఛానల్ బ్యాన్ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలుగు మహిళలు తెలియజేశారు. కార్యక్రమంలో శిల్పారామం చైర్మన్ మంజులరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని వందనాదేవి, రాష్ట్ర మహిళా నేతలు నూర్జహాన్ బేగం, కనుమూరి లక్ష్మి, గంగినేని లీలావతి, జరీనా బేగం, వేగుంట రాణి, మిరియాల రత్నకుమారి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలు కోసూరి రాధిక, విజయలక్ష్మి, రాజేశ్వరి, కొబ్బరి లక్ష్మి, మల్లేశ్వరి, పద్మ, సీత మహాలక్ష్మి, వీర మహిళలు, కూటమి మహిళలు పాల్గొన్నారు. అమరావతి రాజధానిలో మహిళలందరినీ అవమానపరిచిన సాక్షి విలేకరి, సాక్షి పేపరు మన భారతిరెడ్డి గారు కూడా వచ్చి మా ఒక తోటి మహిళగా క్షమాపణ చెప్పవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఒక సాక్షి పేపర్ అంటేనే ఆ మహిళలకి కించపరిచేలాగా ఉంది ఈ పేపరు. దీన్ని దయచేసి ఇది మూసివేయాలని నేను కోరుతున్నాను మంజులారెడ్డి గారు. మరి అమరావతి చరిత్ర 5000 ఏళ్ల నాటిదని చెప్పి మనందరికీ తెలుసు. ధరణికోటని రాజధానిగా చేసుకొని మరి గౌతమిపుత్ర శాతకర్ణి, శాతవాహనులు రాజధానిగా చేసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిపాలించారు. మరి గౌతమి అని తన తల్లి పేరు ముందు పెట్టుకొని ఎంతో మరి వైభవంగా ఆ శాలివాహన చక్రవర్తి, శాతవాహన చక్రవర్తి పరిపాలించడం జరిగింది. మరి తల్లి విలువ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తెలుస్తుందండి? తల్లిని చెల్లిని వాడుకొని మరి వాళ్ళని బయటికి తరిమేసిన ఘనత అతనికే దక్కుతుంది. తల్లి సమానురాలైన మన భువనమ్మను కూడా నీచంగా అసెంబ్లీలో కించపరిచినప్పుడే అతని నైజం తెలిసిపోయింది. అతను నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టుగా కూర్చున్నప్పుడే ఎంత కుసంస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైంది. తల్లి చెల్లి తన తండ్రికి పుట్టలేదని తన పార్టీలో వ్యక్తులు వాగుతుంటే కూడా అతను చోద్యం చూస్తూ కూర్చున్న వ్యక్తి. అంతకంటే సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుండి వస్తుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తా ఉన్నారు. మరి వైసీపీలో ఉన్న మహిళా నాయకులు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పక్షపాతి అని. మహిళల పక్షపాతి కాదండి, మహిళల పీడించే వ్యక్తి. ఆ వైసీపీ పార్టీ అసలు ఒక ఆంధ్రప్రదేశ్కి మాయని మచ్చ. చరిత్రలో వైసీపీ పార్టీ ఒక మాయని మచ్చగా, నల్లని మచ్చగా మిగిలిపోతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు తెలుగు మహిళలందరూ ఉద్యమించిన ఈ కార్యక్రమంలో జిల్లా హెడ్ క్వార్టర్ అయిన నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మేమందరం కూడా ఇక్కడ మొబిలైజ్ అయ్యి ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎంత ప్రాముఖ్యం కలిగిన వ్యక్తులు, జర్నలిస్టులు కూడా అంతే ప్రాముఖ్యం కలిగిన వాళ్ళు. ఎందుకంటే డెమోక్రసీలో నిజమైన పిల్లర్ అంటే, ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ద డెమోక్రసీ అంటే జర్నలిస్టులే. ముఖ్యంగా ఈ కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఏ పార్టీకి అనుబంధంగా ఉన్న ఛానల్లో ఉంటే ఎదుట వ్యక్తుల్ని అంత అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నది ఆయన గత చరిత్ర. ఆయన తనకి చాలా అనుంగు మిత్రుడైనటువంటి కృష్ణరాజు గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయనకు అనుకూలంగా మాట్లాడించడంతో పాటు రెచ్చగొట్టాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను కూడా చూశాను, ఈ ప్రాంతాన్ని వేశ్యావాటిగా, వేశ్యల రాజధానిగా వాళ్ళు కూడా కోట్ చేశారని చెప్పారు. అది 100% అబద్ధం అనే తర్వాత సర్వేలో తెలిసింది. ఈయన్ని ఏం చేయాలన్నది ఇక్కడ మేము అడుగుతా ఉన్నాం. తెలియని వ్యక్తులు, అనామకులు, నిరక్షరాస్యులు మాట్లాడితే క్షమించవచ్చు వాళ్ళని. కానీ ఒక జర్నలిస్టు స్థాయిలో గురువు స్థానంలో ఉండి వచ్చిన వాళ్ళందరి చేత ఒక కులాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడటం అంటే నిన్నేం చేసినా పాపం అనకూడదు మిస్టర్ కొమ్మినేని. నిన్ను నడి రోడ్డులో నించోబెట్టి పెట్రోల్ బస్సు తగలబెట్టినా కూడా ఒక్కళ్ళు కూడా నిన్ను అయ్యో పాపం అనుకునేవాళ్ళు లేరు. ఇక కృష్ణరాజు ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు అది వేశ్యావాటికని. మీ అమ్మ నిన్ను శుద్ధంగా గనదా?
నువ్వు కనుక నీతివంతంగా పుట్టుంటే సాటి మహిళలందరినీ, ఒక ప్రాంతాన్ని, అమరావతి మహిళల్ని నువ్వు వేసే వాటితో పోల్చి ఉండవని మేము అడుగుతా ఉన్నాం. అంతకంటే ఘోరంగా మేము తిట్టగలం కానీ సంస్కారవంతమైన పార్టీలో ఉండి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో మర్యాదకరంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇంకొకసారి మా పార్టీలోని వ్యక్తులను కానీ, అమరావతిని కానీ, ఇంకెవరినైనా సరే మీరు ఇలా కనుక బ్లేమ్ చేస్తే కాళ్ళు చేతులు ఊడదీసి నిమ్మరసం పోసి ఫ్రై చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మహిళలు రోడ్డెక్కారంటే గత 5-6 రోజులుగా మరి సాక్షి మీడియాలో డిబేట్లో మాట్లాడిన మాటలు మహిళల్ని ఎంత అసహ్యంగా మాట్లాడారంటే, ఈరోజు కోర్టుకు వెళ్ళి మరి ఢిల్లీకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారంటున్నారు. ఇక్కడ గల్లీలో మరి మహిళలు ధర్నాలు దీక్షలు చేస్తూ ఉన్నారు. మరి మీరు ఢిల్లీ వెళ్తే గల్లీలో మహిళలు ఏం చేయాలి? మహిళలు అంటే ఒక రాజధాని మహిళలే కాదు, మీ ఇంట్లో మీ పార్టీలో కూడా మరి ఈరోజు మహిళలు ఉన్నారు. ఇవాళ రోజా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో మీకు సిగ్గు లేదా? ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో మహిళలు లేరా? మరి ఒక టీడీపీ మరి కూటమి ప్రభుత్వంలోనే మహిళలు ఉన్నారా? మీ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉంటే ఈరోజు మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మహిళలు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ విధంగా ఎండలలో మేము తిరగడానికి కారణం కూడా మెయిన్ సాక్షి యాజమాన్యం వారిది అండి. ముందుగా కృష్ణరాజు గారు, తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్ అంట. డిబేట్లో ఏంటి, మన రాజధాని గురించి మాట్లాడుతూ మన రాజధాని ఆడవాళ్ళ గురించి, మహిళల గురించి అసహ్యంగా మాట్లాడటం, వేసలని అనటం అది ఎవరు చేయకూడదు, అసలు అలా అనకూడదు కూడా మగవాళ్ళు. ఆ విధంగా అనటం వల్ల అందరికీ, మన మహిళలందరికీ చాలా మనోభావం దెబ్బతిన్నదండి. అంటే మన భారతిరెడ్డి గారు ఉండేది కూడా అదే ప్లేస్ కదా, ఆవిడ కూడా వర్తిస్తుంది కదా, రాజధాని ఏరియాలోనేగా భారతిరెడ్డి గారు ఉన్నది కూడా. అది కాస్త ఆలోచించి మాట్లాడాలి. కానీ ఈ విధంగా మాట్లాడితే మా ఆడవాళ్ళందరికీ కూడా చాలా కష్టం అనిపించింది. కాబట్టి సాక్షి ఛానల్ని తప్పనిసరిగా మూసేయాలి, అసలు ఆ యాజమాన్యాన్ని తీసేసి మూసేయాలని చెప్పి నేను కోరుతున్నానండి. అసలు క్రమశిక్షణ గల పార్టీ అండి మన టీడీపీ అంటే. మన రాజధాని మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజుని, కొమ్మినేని శ్రీనివాసుని అరెస్ట్ చేశారు. వాళ్ళ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి కఠినంగా శిక్షించాలి. సాక్షి పేపర్ని మూసివేయాలి. అలాగే భారతిరెడ్డి గారు బయటకు వచ్చి మహిళల్ని అన్నందుకు ఆమె క్షమాపణ చెప్పాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. ఇక్కడ నర్సాపేట అంటే పల్నాడు జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి మహిళలు అంటే రాష్ట్రం మొత్తంగా మహిళలందరూ చాలా ఆందోళనగా ఉన్నారు. సాక్షి ఛానల్ని మూసేస్తే తప్ప ఇది ఇంకెవరికి కూడా మనశ్శాంతి అనేది ఉండదు. ఎందుకంటే తప్పుడు మాటలు, తప్పుడు కూతలు కూసే వాళ్ళని ఎంకరేజ్ చేసేది సాక్షి ఛానల్, సాక్షి పేపరు. కాబట్టి సాక్షి ఛానల్ని వెంటనే మూసేయాలని చెప్పనని, అలాగే బాధ్యులు దానికి భారతిరెడ్డి గారు బాధ్యురాలు. భారతిరెడ్డి గారు ఇంతవరకు కూడా మహిళా లోకానికి కూడా క్షమాపణలు చెప్పలేదు. భారతిరెడ్డి గారు కూడా దీనికి బాధ్యత వహించాలని, సాక్షి ఛానల్ని మూసేయాలని, ఎవరైతే దీని వెనుక కుట్ర పన్నారో వాళ్ళకి స్లిప్పులు రాసిచ్చి కృష్ణరాజు చేత, కొమ్మినేని చేత మాట్లాడిపించారో వాళ్ళందరినీ కూడా బయటికి తీయాలి. వాళ్ళు కూడా కఠినమైన వాళ్ళకు కూడా శిక్ష వేయాలని చెప్పనని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇంతవరకు వాళ్ళకి పశ్చాత్తాపం అనేది లేదు. పశ్చాత్తాపం ఇప్పటికైనా తెచ్చుకొని మహిళామ తల్లులందరికీ కూడా క్షమాపణ కోరారు, లేదంటే సాక్షి ఛానల్ని మూసేయాలని ఈ సందర్భంగా అందరం తెలియజేస్తా ఉన్నాం. తెలుగు మహిళల ఆధ్వర్యంలో నరసరావుపేటలో జిల్లా హెడ్ క్వార్టర్స్గా సాక్షి మీడియాని బ్యాన్ చేయాలనే స్లోగన్తో మహిళలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి వచ్చారు. ఈ రోజున ఇక్కడ నర్సరావుపేట పార్లమెంట్ ఆఫీస్ దగ్గర నుంచి మల్లమ్మ సెంటర్ వరకు కూడా ర్యాలీ జరుగుతూ ఉంది. దీంట్లో అశేషంగా ప్రజలు కూడా పాల్గొంటున్నారు. ఏదో భారతిరెడ్డి గారిని అన్నందుకు, కిరణ్ అనే అబ్బాయి అన్నందుకు ఎమ్మటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించి లోపలేపించాడు. కానీ మీ సాక్షి పేపర్ వాళ్ళు ఏం చేశారు? అరెస్ట్ చేసి మళ్ళీ బయటికి తీసుకురావటమా? అలా కుదరదు. ఆడవాళ్ళంటే అందరూ ఆడవాళ్లే, మన ఏపీ ఆడవాళ్ళందరూ ఆడవాళ్లే. భారతిరెడ్డి మటుకు ఆడ మనిషి కాదా? ఆమెను అన్నందుకే మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు ఎమ్మటే మా పార్టీ నాయకుడినే అరెస్ట్ చేయించాడు. అలాంటి ఆలోచన కూడా మీకు లేకుండా మీ సాక్షి పేపర్ వాళ్ళు ఈ రకంగా మహిళల్ని కించపరిచి మాట్లాడుతుంటే మీకేమీ బాధగా లేదా?
మీకేం ఇబ్బందిగా లేదా? ఇంకా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏపీ ప్రజలు కానీ రాజధాని కడుతుంటే మీకు అంతలా వ్యసనం పుట్టి మీరు ఆ రకంగా మాట్లాడుతున్నారంటే మేము ఒప్పుకోము. ఏ కాడికి సాక్షి పేపరు బ్యానర్లు చేయాలని చెప్పేసి తీసేయాలని మేమందరం మహిళలందరం ఇంకా ఉద్యమం చేస్తామని మేము ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాం. సొంత కథనాలకు మాత్రమే పరిమితం చేసిన ఒక సాక్షి మీడియాలో జర్నలిస్టులు అంటే చాలా గౌరవప్రదమైన వృత్తి. అటువంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉండి మన ఈ కొమ్మినేని గారు కృష్ణరాజు గారిని కూర్చోబెట్టి ఇటువంటి వ్యాఖ్యలు దేవతల రాజధాని అయిన అమరావతి ప్రజల మీద ఇటువంటి అసభ్యకరమైన పదజాలంతో పరుష పదజాలంతో మాట్లాడిన మాటలు అనేవి ఎవరూ హర్షించరు. అమరావతి అనేది దేవతల రాజధాని అని ఈరోజు మనం చెప్పింది కాదండి. అది శాతవాహనుల రాజధాని ప్రతిష్టానపురం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవతలు నలయాడిన ప్లేస్ అది. వాళ్ళందరూ కూడాను సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలని మరి భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తరపున మరి సమాధానం చెప్పాలని మరి వాళ్ళ తరపున క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మేము ర్యాలీ చేయడం జరుగుతుంది పల్నాడు జిల్లాలో. పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నర్సరావుపేటలోని కళాశాలలో రక్తదాన శిబిరాలను నిర్వహించారు. రక్త గ్రూపులను ఆవిష్కరించిన కార్ల ల్యాండ్ సిస్టర్ జయంతి పురస్కరించుకుని ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి తెలిపారు. డే సందర్భంగా మాకు విశ్వభారతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మరియు హైరెంట్ హాస్పిటల్ పేరేసర్లలో డొనేషన్ క్యాంప్ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా క్లీన్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిపోయింది. రెడ్ క్రాస్ సంస్థ అద్దరికి జగన్మోహన్ రెడ్డి గారికి మురళీకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఫ్యూచర్లో కూడా మా రెడ్ క్రాస్తో అనుబంధం పెట్టుకొని ఇట్లా తరచుగా ఏమైనా సోషల్ కాస్ట్ చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా మేము కోఆపరేట్ చేయని చెప్తున్నాను. వారంట్ బ్లడ్ డే సందర్భంగా పేరచంద్రలో విశ్వభారతి ఫార్మసీ కాలేజ్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఫార్మసీ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంతో యాక్టివ్గా. డాక్టర్ నవీన్ గారి సహకారంతో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేసి బ్లడ్ డొనేట్ చేసినటువంటి ప్రతి విద్యార్థి కూడా మా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రాం కార్యక్రమంలో లైన్ బాబు గారికి, ముఖ్యంగా డాక్టర్ మధు ప్రిన్సిపాల్ గారికి, స్టూడెంట్ కాలేజ్ వాళ్ళకి థ్యాంక్ యూ. ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం అంటే బ్లడ్ గ్రూప్ కనిపెట్టిన ఆయన ల్యాబ్ డిస్టైనర్ అని చెప్పేసి ఆయన పుట్టినరోజు 1988లో నవంబర్ 14th ఆయన బర్త్డే. ఆయన 1901లో ఈ బ్లడ్ గ్రూప్ కనిపెట్టాడు. సో ఏ పాజిటివ్ ఇంకో పాజిటివ్ అట్లా ఏబీ నెగిటివ్ గ్రూప్లు కనిపెట్టి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ని ఇలా చేయొచ్చు అని చెప్పి ఎంతోమంది దెబ్బలు తగిలి గాయపడిన వాళ్ళందరికీ కూడా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రజలు ఎక్కియచ్చు సక్సెస్ఫుల్గా చేసి మా ప్రపంచానికి ఇలాంటి అవకాశం ఇచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన నవ్వుల పేరు కూడా వచ్చింది. సో ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం అన్నమాట ఈరోజు. కాకినాడకు చెందిన కైట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నరసరావుపేట రాధాసుందరం కళ్యాణ మండపంలో మంగళవారం ఏపీఈ సెట్ పై విద్యార్థులు తల్లిదండ్రులకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణ హాజరై విద్యార్థులు ఇంజనీరింగ్ గెట్ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలపై విలువైన సూచనలు అందించనున్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రదీప్ కొండిపర్తి ఇంజనీరింగ్ కాలేజీ ఎంపికల్లో తల్లిదండ్రులు విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలపై అవగాహన కల్పించనున్నారు. కార్యక్రమాన్ని కైట్ పూర్వ విద్యార్థులు, కైట్ డైరెక్టర్ సత్యరాజు, ప్రిన్సిపల్ రామకృష్ణ సమన్వయంతో నిర్వహిస్తున్నారు. నమస్తే అండి, మేము కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. తల్లిదండ్రులకు, పిల్లలకు ఇంజనీరింగ్ మీద అవగాహన గురించి మీ నరసరావుపేటలో ఈ నెల 17వ తారీఖున ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. మీరు దాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. నమస్తే,
నేను మీ ప్రదీప్. నేను మీ సరస్వతి ప్రదీప్. మిమ్మల్ని ప్రత్యక్షంగా కలుసుకోవాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం. ఇదిగో ఇప్పుడు అవకాశం వచ్చింది. మేము మీ ఊరు వస్తున్నాం, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. కాకినాడ కైట్ కాలేజ్ వాళ్ళు మీ ఊళ్ళో ఒక సెమినార్ నిర్వహిస్తున్నారు. ఇంటర్ పూర్తి చేసి ఏపీ సెట్ రాసి ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఈ సెమినార్లో పాల్గొనవచ్చు. వాళ్ళందరికీ మా స్వాగతం. మారుతున్న కాలంలో మన పిల్లలు ఎలా ఎదగొచ్చో, ఎలా కొత్తగా ఆలోచించవచ్చో మనం మాట్లాడుకుందాం. ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం. అంతేకాదండి, మీ పిల్లలు ఇంటర్మీడియట్లో కాలేజ్ టాపర్స్ అయినా లేదా అకాడమిక్గా ఎక్సెల్ అయినా కైట్ కాలేజ్ వాళ్ళు మేము కలిసి మీ పిల్లల్ని అక్కడ హానర్ చేస్తాం. స్క్రోల్ ఆఫ్ ఎక్సలెన్స్ అందజేస్తాం. రండి, అందరం కలిసి పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. మీ పిల్లలకి ఇంజనీరింగ్ కోర్సులో ఏ కాలేజ్ ఎంపిక చేసుకోవాలో చెప్తాం, ఎలా చేసుకోవాలో కూడా చెప్తాం. మీ పిల్లల డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాం. మాతో పాటు IIIT మరియు JNTU కాకినాడ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. ముఖ్యంగా మాన్యులు, ఈ సబ్జెక్ట్లో సిద్ధాస్తులు, JNTU కాకినాడ ప్రొఫెసర్ శ్రీ మురళీకృష్ణ గారు వస్తున్నారు. రండి, వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఈ వివరాలను నోట్ చేసుకోండి. పవర్ యువర్ డ్రీమ్స్ ఎట్ కైట్. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అధ్వానంగా మారిన పంట కాల్వాలు, కర్షకుల కష్టాలు తీరుస్తున్న కూటమి సర్కార్. గ్రామీణ ప్రాంత వ్యవసాయ మార్గాలకు మహర్దశ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సహకారంతో డొంక రోడ్లకు మరమ్మతులు. తల్లికి వందనం పథకం అమలుపై సర్వత్రా హర్షం, కృతజ్ఞతలతో సీఎం చంద్రబాబు నాయుడు నేతల చిత్రపటాలకి క్షీరాభిషేకం. సాక్షి పత్రిక ఛానల్ ని నిషేధించాల్సిందే, పల్నాడు జిల్లా తెలుగు మహిళల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.